వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలాగా చూడటానికి ఏర్పాటు చేసిందే వాలంటీర్ల వ్యవస్థ. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి వాలంటీర్లు. ఇందుకోసం తరచుగా గ్రామ అలాగే వార్డు సచివాలయంతో పాటుగా అధికారులతో సమన్వయం చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపికతో పాటుగా సమస్యల పరిష్కారంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. అటువంటి వాలంటీర్లు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని వాపోయారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కూడా పని చేస్తున్నామని, పనికి తగ్గ కనీస వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు. ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓలకు సమ్మె నోటీసు అందజేశారు. జాబ్ చార్టు ప్రకారమే తమకు విధులు కేటాయించాలని, జాబ్ సెక్యూరిటీకి ప్రభుత్వం హామీ ఇవ్వాలని అంటున్నారు వాలంటీర్లు. ఇక మండల కేంద్రాల్లో వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ తామంతా కూడా సమ్మె చేస్తున్నట్లు ఎంపీడీఓలకు నోటీసులను అందజేశారు. సచివాలయం సిబ్బంది తరహాలోనే తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరారు. దీంతో పాఠశాల పీడీలతో పాటుగా క్రీడలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అడుగుదాం జీతాలు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే అసలు వాలంటీర్ అనే పోస్టులు సృష్టించిందే జగన్. అలాంటిది ఆయన్నే వాలంటీర్లు వ్యతిరేకిస్తారా అనేది అందరికీ అనుమానం. కానీ ఇప్పుడు వారు కూడా సమ్మె చేయటం ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అదే జగన్ స్వయంకృతాపరాధమే అంటున్నారు పరిశీలకులు. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలాగా చూడటానికి ఏర్పాటు చేసిందే వాలంటీర్ల వ్యవస్థ. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి. ఇందుకోసం తరచుగా కూడా గ్రామ, వార్డు సచివాలయంతో పాటుగా అధికారులతో సమన్వయం చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపికతో పాటుగా సమస్యల పరిష్కారంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అటువంటి వాలంటీర్లు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని వాపోతున్నారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పని చేస్తున్నామని కూడా, పనికి తగ్గ కనీస వేతనాలు కూడా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే అందరికీ జీతాలు పెంచాలి, ఆ గౌరవేతనం పెంచాలి. గౌరవేతనం అంటే కనీసం రోజుకి 600 చెప్పినా సరే 18,000 చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. మాకు నవరత్నాల్లో భాగంగా పని చేస్తే సరిపోతుంది, వారానికి 3 రోజులు వస్తేనే సరిపోతుంది అన్నారు. కానీ వారానికి ఎన్ని రోజులు, వారం అంతా పని చేస్తున్నా సరే మాకు ఎక్స్ట్రా అడిషనల్ పని చెప్తున్నారు తప్ప దానికి తగ్గ శ్రమను గుర్తించట్లేదు ఎవరు. ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు కరోనా టైంలో ఉందనుకోండి, మేము చాలా శ్రమ పడ్డామండి. నిజంగా ఫ్యామిలీస్ని కూడా పణంగా పెట్టి అన్ని చాలా చేసాం, చాలా సర్వీసులు చేసాం. ఇప్పుడు కూడా ఏ నిమిషాన్ని మీటింగ్ అంటే ఆ నిమిషంలో వెంటనే ఇంకొక అరగంటలో పెట్టారనుకోండి, ఒక అరగంటలో వస్తున్నాము. అలా మేము ఏంటంటే ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ గౌరవ వేతనం ఇస్తున్నారండి. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి సరిపోవట్లేదండి. ఎందుకంటే అందరికీ తెలుసు, మీకు కూడా తెలుస్తుంది కదా బయట ప్రపంచం ఎలా ఉంది.
అక్కడ జరిగే ఖర్చులు విధానాలు అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నిజంగా లేడీస్ చేస్తున్నామండి, చాలా మంది లేడీస్ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ అని చాలా చాలా దూరాలు పెడుతున్నారు. మేము అక్కడికి ఆటోలో వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక 100 రూపీస్ లోపే అవుతుంది. ఇప్పుడు నిజంగా ఒక రోజు అంత ఖర్చు పెట్టేస్తే మేము ఆ జీతంలోంచి మిగిలిందంతా ఎలాగా ఉంటుంది చెప్పండి? సరిపోదు కదా. మాది ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మకు దిగారు. తమకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓలకు సమ్మె నోటీసులను అందజేశారు. జాబ్ చార్టు ప్రకారమే తమకు విధులు కేటాయించాలని, జాబ్ సెక్యూరిటీకి కూడా ప్రభుత్వం హామీ ఇవ్వాలని అంటున్నారు. మండల కేంద్రాల్లో కూడా వాలంటీర్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ తామంతా కూడా సమ్మె చేస్తున్నట్లు ఎంపీడీఓలకు నోటీసులను అందజేశారు. సచివాలయ సిబ్బంది తరహాలోనే తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరారు. దీంతో పాఠశాల పీటీయూలతో పాటుగా క్రీడలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అడుగుదాం జీతాలు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే అసలు వాలంటీర్ అనే పోస్టులు సృష్టించిందే జగన్. అలాంటిది ఆయన్నే వాలంటీర్లు వ్యతిరేకిస్తారా అనేది అందరికీ అనుమానమే. కానీ ఇప్పుడు వారు కూడా సమ్మె చేయటం ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సత్యన్న, చెప్పండి, ఈ వాలంటీర్లు అయితే సమ్మె చేస్తున్నారు, కనీస వేతనం ఇవ్వాలి అనేసి అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు దీనికి సంబంధించి అనేసి అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే వాలంటీర్లు కూడా ఈ రోజు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా రోడ్డెక్కుతున్నారు. మినిమం మాకు రోజుకి 600 రూపాయలు ఇవ్వాలి, 18,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. అంటే వాలంటీర్లని ప్రభుత్వము ఒక వాలంటీర్గా వాళ్ళ సేవలు వినియోగించుకోవడానికి పెట్టామని చెప్పేసి ఒకవైపు గవర్నమెంట్ కి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ స్థానికులు కావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా వాలంటీర్లు అంటే కేవలం 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదివిన వాళ్ళు మాత్రమే కాదు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్ ఉద్యోగం చేస్తా ఉన్నారు. వీళ్ళకందరికి కూడా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను వాళ్ళతో చేయిస్తున్నారు. అటు పెన్షన్స్ కి సంబంధించిన కానీ ఇంకేదైనా కానీ, తర్వాత ఈ ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని పనులను ఆ వాలంటీర్లతో ప్రభుత్వం చేయించుకుంటూ వస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తా ఉంది. మొత్తానికి ఈ వాలంటీర్లు కూడా ఈ 5,000 రూపాయలు పెరుగుతున్నటువంటి ఈ ధరలకు సంబంధించిన కానీ మిగతా వాటికి సంబంధించిన కానీ వీటికి అనుగుణంగా మా గౌరవ వేతనం కూడా పెంచాలనేటువంటిది వీళ్ళు ప్రధానమైన డిమాండ్ గా వస్తా ఉంది. ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కానీ, తర్వాత అంగన్వాడీలు కానీ, తర్వాత సర్వశిక్ష అభియానం, ఇలా అందరూ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి రోడ్డెక్కుతున్న తరుణంలో ఈ వాలంటీర్లు కూడా మాకు కూడా వేతనాలు పెంచాలి, 5,000 రూపాయలకు మేము బతకలేము అనేటువంటి ఒక దాంతో వీళ్ళంతా కూడా ఆ రోడ్లపైకి వచ్చి మినిమం కనీసం అంటే రోజుకి 600 రూపాయల మాదిరి నెలకు 18,000 రూపాయలు వచ్చేటట్టు మాకు వేతనం పెంచాలని చెప్పేసి వీళ్ళంతా కూడా మండల కార్యాలయాల్లో నోటీస్ ఇస్తా ఉన్నారు. ఈ మధ్యనే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గము మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలో హొనగొండ మండలం అనేది ఉంది. హొనగొండ మండలంలో మొత్తం వాలంటీర్లు కూడా ఏకమై అక్కడ ఎంపీడీఓకు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీడీఓ కార్యాలయం ముందు కానీ, తర్వాత తహసీల్దార్ కార్యాలయం ముందు వీళ్ళంతా కూడా ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నా చేపట్టి ఖచ్చితంగా మా హానరోరియం, మా గౌరవ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ సత్యన్న. అయితే దీనికి సంబంధించి ఇంకా కాకినాడ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఇక్కడ మనం చూసుకుంటే వాలంటీర్లు అయితే వాళ్ళు చేస్తున్నారు పని, ముందు చెప్పినట్టే ఒక వారం రోజుల్లో 3 రోజులు మాత్రమే వస్తే చాలు అనేసి అని చెప్పారు. ఇప్పుడేమో మొత్తం వారం రోజులు పని చేసినా కూడా మాకు ఏమంటారు వర్క్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ మాకు ఏం గౌరవ వేతనం మాత్రమే వస్తుంది, మిగతా ఏవి అందట్లేదు, మేము కష్టపడి పని చేస్తున్నాము, అందరిలాగానే మాకు రెగ్యులర్ చేయండి, ప్రభుత్వం అనేది మమ్మల్ని సచివాలయం వాళ్ళలాగానే మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి అనేసి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అలాగే సమ్మెకు సంబంధించి నోటీసులు కూడా అందజేస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి?
థ్యాంక్ యూ మమత. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తుంటే 3 లక్షల పైచీలకు వాలంటీర్లు పనిచేస్తున్నారు. వాలంటీర్లు విధుల్లో తీసుకున్నప్పుడు సోమవారం, బుధవారం, శుక్రవారం అటెండెన్స్ చేస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. అంటే వారానికి 3 రోజులు వాళ్ళు పనిచేయాలి. ప్రస్తుతం మారిన పరిస్థితులను ఇచ్చా వాలంటీర్లు మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మాకంటే వెనక వచ్చిన సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు. వాళ్ళకి 40,000 నుంచి 60,000 జీతాలు ఇస్తున్నారు. మాకు కేవలం నెలకు 5,000 గౌరవ వేతనంతో పాటు ఒక పత్రిక కొనేందుకు కేవలం 200 ఇస్తున్నారు. అది కూడా అధికార పార్టీ పత్రిక మాత్రమే కొనాలని ఆ 200 ఇస్తున్నారు. 5,200తో రోజంతా పనిచేస్తున్నాం. ముఖ్యంగా వాలంటీర్లు విధులు పరిశీలిస్తే ప్రతి నెల కూడా పింఛన్ల వల్ల 1వ తారీఖు నుంచి 2వ తారీఖు మధ్యాహ్నంలోకి పింఛన్ పంపిణీలు అవుతాయి. తాజాగా ఏదైతే మొబైల్ రేషన్ వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకి జియో ట్యాగ్ చేశారు. ఆ వాహనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపారు తదితర తనిఖీల బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పారు. దీనికి తోడు పంచాయతీల్లో ఏదైతే ఇంటి పన్ను వసూలు ఉందో ఇంటి పన్ను వసూలుకి సంబంధించిన నోటీసులు కూడా వాలంటీర్లతో పంపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటుగా సమంగా తిరిగింది ఎవరంటే వాలంటీర్లు తిరిగారు. ఇలాంటి నేపథ్యంలో అంగన్వాడీల సమ్మె జరుగుతుంది, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరుగుతుంది, అదేవిధంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి వాలంటీర్లు సమ్మెకు రావడం జరిగింది. వాస్తవాలు పరిశీలిస్తే వైసీపీలో ఎవరైతే నెంబర్ 2గా ఉన్నారో విజయసాయి రెడ్డి, ఆయన గతంలో 98% వాలంటీర్లు మా పార్టీ వాళ్ళని బహిరంగంగా మీటింగ్లో చెప్పడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థను దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో తీసుకొచ్చింది కూడా వైసీపీ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ఒకంత అసూయతే ఉన్నారు. మేము ఏదైతే పనిచేస్తున్నామో మాకు వాల్యూ లేకుండా పోయింది. ప్రజలు పూర్తిగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు తిరిగి వెళ్ళట్లేదు, వాలంటీర్లు తిరిగి వెళ్తున్నారు. వాలంటీర్ల సమస్య ఏదైతే మెమోరాండం ఉందో తీసుకెళ్లి అధికారులకు ఇవ్వడం, వాటిని పరిష్కరించిన తర్వాత తిరిగి వాళ్ళు సమాధానం చెప్పి ఇళ్లకెళ్లి ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు. మాకు వాల్యూ లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్న నేపథ్యంలో అందరూ సమ్మెను దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లు కూడా సమ్మెకి దిగారు. ఇది వాళ్ళకి 2వ రోజు చేరింది. ఒక కాకినాడ జిల్లాలో మాత్రం సమ్మె జరగట్లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విధులు బహిష్కరించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉందో దాన్ని బహిష్కరించి అడుగుదాం జీతాలు పేరిట వాళ్ళు నినాదాలు ఇస్తూ ఎండిఓల కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఓ పక్క ఆందోళన చేస్తున్నారు, జీతాలు పెంచమంటున్నారు, ఉద్యోగాలు పర్మనెంట్ చేయమంటున్నారు. చేస్తూనే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదన్న మాట మాత్రం వార్నింగ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి పూర్తిగా వాలంటీర్లు దూరంగా ఉన్నారు. కేవలం ఎండిఓలు లేదంటే ఆయా పాఠశాలల పీడీలు, మన డ్రిల్ మాస్టర్లు మాత్రమే దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తలొగ్గి, ఎందుకంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కాబట్టి మేము సైతం అంటూ వాలంటీర్లు సమ్మెకు రావడం జరిగింది. వాస్తవానికి వారానికి 3 రోజులు, అది కూడా గంట సేపు పనిచేస్తే వాళ్ళ విధులు అయిపోతాయి కాబట్టి వాళ్ళని కేవలం సేవకులుగానే మేము తీసుకున్నాం, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి కేసు వేయడం జరిగింది. ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది. ఓ దశలో హైకోర్టు కూడా వాలంటీర్లు మీరు ఏం చేస్తారు, సర్పంచులకి పోటీగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పి హైకోర్టు కూడా వాలంటీర్లు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంది. కేసు కోర్టు పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో జీతాలు పెంచితే కోర్టు ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వాలంటీర్లు విధులకు హాజరు కావడం లేదు. 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంది. దీనికి తోడు 2,750 రూపాయల సామాజిక భద్రతా పింఛన్ 3,000కి పెంచారు కాబట్టి వాటిని పంపిణీ చేయాల్సిన బాధ్యత వాలంటీర్ల మీద ఉంది. 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కాకినాడ వస్తున్న నేపథ్యంలో వాలంటీర్లు ఆయన కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద వాలంటీర్ల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మమతా, రైట్. అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి జగనే స్టార్ట్ చేయడం జరిగింది, ఇంకెక్కడా కూడా లేదు. మరి అతనే స్పందించకపోతే ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు వీళ్ళంతా కూడా? మీరు చెప్పినట్లుగా ఈ వ్యవస్థను కేవలం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలకు కూడా లేని పవర్లు వాలంటీర్లకు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే వారి పరిధిలో ఉన్న 50 ఏళ్లకి ప్రతిరోజు వాళ్ళు వెళ్తారు. ఆ ఇంట్లో సంబంధించిన పూర్తి డేటా వీళ్ళ దగ్గర ఉంది. వాలంటీర్ల నుంచే డేటా అపహరణ జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ఆరోపణలు చేయడం జరిగింది. కోర్టు కూడా వెళ్లారు. 50 ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరి డేటా, వారి వయసు ఎంత, వారు ఏం చదువుతున్నారు, అందులో నిరుద్యోగులందరూ, ఒంటరి మహిళలందరూ పూర్తి డేటా వారి దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళల అదృశ్యమైన కేసులో వాలంటీర్లకు సంబంధం ఉందని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోపణ చేశారు. చంద్రబాబు నాయుడు అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తొలగించాం కానీ కొన్ని పనులు బాధ్యతల నుంచి తప్పిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే విత్తనం వేసి వాలంటీర్ వ్యవస్థను పైకి తీసుకొచ్చారో వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మీద తిరగబడే పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు.
అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగినాయి. మేము కూడా సమ్మె చేస్తే ఖచ్చితంగా మా జీతాలు పెరుగుతాయన్న నమ్మకం వాలంటీర్లో ఉంది. కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు కేవలం సేవకులు మాత్రమే. వాళ్ళు రోజు గంట సచివాలయంకి వచ్చి వెళ్ళిపోతున్నారు. పింఛన్లు 2 రోజులు ఇస్తారు, అందుకు మించి పని లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో వాలంటీర్లకు జీతాలు పెంచే అవకాశాలు కనపడడం లేదని ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారో జిల్లా పరిషత్ సీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అలాగే ఇక రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలాగా చూడటానికే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఏపీలో మాత్రమే ఉంది, ఇక వేరే ఎక్కడా కూడా లేదు. ఇక తమ పరిధిలో ఉండే కుటుంబాలు అలాగే అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయాల్సిన పని కోసం మాత్రమే ఈ వాలంటీర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విజయనగరం నుంచి అందించడానికి సుబ్బారావు అయితే లైవ్లో ఉన్నారు. సుబ్బారావు, చెప్పండి, అక్కడ మొత్తం అన్ని ఉద్యోగాలకు సంబంధించిన వారు కూడా సమ్మెలు అయితే చేస్తున్నారు, నోటీసులను కూడా సమర్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ముందు వచ్చే ఎలక్షన్లకు ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందంటారా ఇవన్నింటిని బట్టి? అంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల నుంచి కూడా సమ్మెబాటు పడుతున్నారు. ఒక పక్క అంగన్వాడీలు, ఒక పక్క ఆశా వర్కర్లు, ఒక పక్క అయితే ఈ కస్తూరిబా అంటే సర్వశిక్ష అభియాన్ తాలూకా టీచర్లు కూడా సమ్మెబాటు చేపట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులను కూడా తీసుకున్నారు. నిరుద్యోగ సమస్యని మేము రూపొందించాం. 2,14,00,000 34 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు అయితే కొత్తగా విజయనగరం జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ వీళ్ళు సమ్మెబాటు పెట్టారు. ఆడుదాం ఆంధ్ర దీంట్లో కూడా విధులను బహిష్కరించి వాళ్ళు సమ్మెబాటు పెట్టారు. అయితే విజయనగరం జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో అయితే మోపాడ మండల ఎంపీడీఓ కూడా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. ధైర్యంగా వచ్చి మేము నిలబడ్డాం, మేము విధులకు హాజరవ్వం, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని చెప్పారు మమతా. ఇదే క్రమంలో విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గ పరిధిలో కూడా అయితే ఒక అడుగు ముందుకేసి ఎంపీడీఓ వాళ్ళ తాలూకు సమ్మె నోటీస్ సమర్పించారు. వీళ్ళకి అండగా సిఐటియు వాళ్ళు కూడా వీళ్ళకి ఏమైనా అండగా నిలిచారు మమతా. పర్మిషన్స్ కూడా లేవు కోర్టు నుంచి కూడా. అయితే ఇప్పుడు పెంచడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనేసి అని చెప్పి వైసీపీ ఆలోచిస్తుంది అనుకోవచ్చు అంటారా? ఈ విధంగానే రియాక్ట్ అవ్వట్లేదు అని అనుకోవచ్చు అంటారా? అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్లే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు పెద్ద నమ్మకంతో ఉన్నారు. మాకు ఎవ్వరూ కూడా మాకు అక్కర్లేదు, కార్యకర్తలతో కూడా పని లేదు, కార్యకర్తలను మించి మాకేమని ఈ వాలంటీర్ వ్యవస్థను మేము తీసుకొచ్చాం. ఇదే క్రమంలో పంచాయతీ ఎలక్షన్ లో సంపూర్ణ విజయం సాధించాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పూర్తి విజయం సాధించామని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే వీళ్ళు ఏమైనా సరిగ్గా ఎన్నికలకి దగ్గర చేసి 3 నెలల సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ సమాన పనికి సమాన వేతనం కల్పించండి, లేని పక్షంలో మేము సమ్మెబాటు పడతాం, మేము ఎవరికి గడవం, ఎవరికి తల లేదనుకుంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ చాలీచాలని 5,000 రూపాయల జీతంతో రాష్ట్రంలోనే అధిక ధరలతో కాలం గడుపుతున్నాం. అధిక ధరలు వేసింది నిత్యావసర వస్తువులు ఏది దొరకట్లేదు. మేము ఎక్కువ చదువుకుని కూడా తక్కువ ఉద్యోగానికి వచ్చి వెట్టి చాకరీ మాతో ఈ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వంపై తిరుగుబాటు ద్వారంలో అయితే వాలంటీర్ వ్యవస్థ చేరుతుందని చెప్పుకోవచ్చు మనక. అలాగే జాబ్ సెక్యూరిటీ కూడా కావాలి అనేసి అని చెప్పి వాలంటీర్లు కోరడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఈ అంశం మీద ఇక్కడ నిన్న జరిగిన సమ్మె బాటలో అయితే అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి ముట్టడి చేశారు. ఇదే క్రమంలో రానున్న కార్యాచరణ అయితే వాలంటీర్లు మేము విధులను బహిష్కరిస్తాం, మా తాలూకా ఉద్యోగ భద్రత కల్పించండి, లేకపోతే మాకు సమాన పని సమాన వేతనం కల్పించాలి, మాకు గౌరవ వేతనం సచివాలయ సిబ్బందికి ఎంత చెల్లిస్తున్నారు 18,000 కనీసం మాకు చెల్లించాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు అంతా. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు. కులం, మతం,
రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలాగా చూడటానికి ఏర్పాటు చేసిందే ఈ వాలంటీర్ల వ్యవస్థ. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి. ఇందుకోసం తరచుగా కూడా గ్రామ, వార్డు సచివాలయంతో పాటుగా అధికారులతో సమన్వయం చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపికతో పాటుగా సమస్యల పరిష్కారంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. అటువంటి వాలంటీర్లు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని వాపోయారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పని చేస్తున్నామని కూడా పనికి తగ్గ వేతనము అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు. ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు సమ్మెకు దిగారు. తమకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓలకు నోటీసులను అందజేశారు. జాబ్ చార్టు ప్రకారమే తమకు విధులు కేటాయించాలని, జాబ్ సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వం హామీ ఇవ్వాలని అంటున్నారు వాలంటీర్లు. మండల కేంద్రాల్లో కూడా వాలంటీర్లు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ తామంతా కూడా సమ్మె చేస్తున్నట్లు ఎంపీడీఓలకు నోటీసులను అందజేశారు. ఇక సచివాలయం సిబ్బంది తరహాలోనే తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరారు. దీంతో పాఠశాల పీడీలతో పాటుగా క్రీడలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అడుగుదాం జీతాలు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే అసలు వాలంటీర్ అనే పోస్టులు సృష్టించిందే వైసీపీ, జగన్. అలాంటిది ఆయన్నే వాలంటీర్లు వ్యతిరేకిస్తారా అనేది అందరికీ అనుమానమే. కానీ ఇప్పుడు వారు కూడా సమ్మె చేయటం ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే జగన్ స్వయంకృతాపరాధమే అని అంటున్నారు పరిశీలకులు.